1 ఇయర్ అయిపోయింది అంటే అస్సలు నమ్మబుద్ధి కావట్లేదు. కట్ చేస్తే ఎక్కడ గుంటూరు జిల్లా పెదవడ్లపూడి అనే విలేజ్ మాది. మాదొక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బేసిక్గా. గైస్, వెల్కమ్ బ్యాక్ టు కెనడా కుర్రాళ్ళు. చూసారు కదా లాస్ట్ టైం హాలోవిన్కి ఎలా ఎంజాయ్ చేసాము బయట. సో యాక్చువల్లీ చెప్పాను కదా, మొత్తం టోటల్ ఇది 3 పండుగలు ఒకేసారి వచ్చినాయి. హాలోవిన్, దివాళీ, అలాగే యానివర్సరీ కూడా. లాస్ట్ టైం దివాళీకి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. సో 1 ఇయర్ అవుతుంది. సో దానికోసం ఈ కేక్ రెడీగా పెట్టాను. సో ఫస్ట్ ఇది చేద్దాము, నెక్స్ట్ దివాళీ సెలబ్రేట్ చేసుకుందాం. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కెనడా కుర్రాళ్ళు. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్. ఫస్ట్ అయితే నా ఈ 1 ఇయర్ జర్నీ గురించి కొంచెం మాట్లాడుకుందాం. ఆ తర్వాత కేక్ కట్ చేద్దాం. కెనడా కుర్రాళ్ళు, ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ డెసిషన్ ఇన్ మై లైఫ్. నాకు ఎప్పటి నుంచో, నేను ఇండియాలో ఉన్నప్పటి నుంచే ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనేది ఒక డ్రీమ్. అది కాస్త నేను కెనడా వచ్చిన తర్వాత 1 ఇయర్కి, అంటే లాస్ట్ ఇయర్ దీవాళి నవంబర్ 13న యూట్యూబ్ ఛానల్ లాంచ్ చేశాను. 1 ఇయర్ అయిపోయింది అంటే అస్సలు నమ్మబుద్ధి కావట్లేదు. కట్ చేస్తే 1000 సబ్స్క్రైబర్స్ ప్లస్ 3300 వాచ్ అవర్స్. మానిటైజేషన్కి 4000 వాచ్ అవర్స్ కావాలి, ప్లస్ 1000 సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఇంకా 700 వాచ్ అవర్స్. అంటే కేవలం మానిటైజేషన్కి 7 అడుగుల దూరంలో ఉన్నాను. ఎంత దూరం వస్తాను అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఈ 1 ఇయర్ సాధించింది చాలా తక్కువ అయితే నేర్చుకుంది చాలా ఎక్కువ. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు జీరో నాలెడ్జ్. యూట్యూబ్ గురించి ప్రాపర్గా తెలియదు. ఎలా వీడియోస్ చేయాలి, ఎలా అప్లోడ్ చేయాలి, ఇవన్నీ తెలియదు. ఎప్పటి నుంచో చేద్దాం అని పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చాను. కానీ ఈసారి చేస్తూ నేర్చుకోవాలి అని ఫిక్స్ అయ్యి ఆ రోజు లాంచ్ చేశాను. అలాగే కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటూ ఇంతవరకు తీసుకొచ్చాను. ఈరోజు అసలు ఐ కాంట్ ఇమాజిన్ అనమాట. ఇంత తక్కువ టైంలో చేసింది కూడా 15 వీడియోలు. 15 వీడియోలతో ఇంతవరకు వచ్చాను అంటే దిస్ ఈస్ ద ఫస్ట్ టైం లైఫ్లో ఇంత సక్సెస్ చూడటం అయితే ఇదే ఫస్ట్ టైం. యాక్చువల్లీ కెనడా కుర్రాళ్ళు అంటే నేను ఒక్కడనే కాదు, నాకు చాలా సపోర్ట్ ఉంది. దానివల్ల నేను ఇంత దూరం వచ్చాను. ఫస్ట్లీ నా ఫ్రెండ్స్, వీళ్ళు చిన్నప్పటి నుంచి ఉన్న ఫ్రెండ్స్ కాదు. మాస్టర్స్కి ఇక్కడికి రాగానే డిఫరెంట్, అంటే అందరూ తెలుగు వాళ్ళే, డిఫరెంట్ ప్లేసెస్ నుంచి అనమాట. అందరూ కలిసి ఒక ఇంటికి వచ్చి నేను ఒక యూట్యూబ్ ఛానల్ అనగానే దే స్టార్టెడ్ సపోర్టింగ్ మీ. ఒక వీడియో తీయాలన్నా, ఒక ప్లేస్కి వెళ్ళాలన్నా అందరూ నా చుట్టూనే ఉంటారు. కెమెరా ముందుకు మాత్రం ఎవరు రారు, చాలా తక్కువ. ఏదో 1-2 సందర్భాల్లో మాత్రమే కెమెరా ముందుకు వచ్చారు. దానికి కూడా చాలా ఇబ్బంది పడ్డారు కెమెరా ముందుకు రావడానికి. కానీ వాళ్ళ పనుల్లో కూడా నాకు ఏదన్నా అడిగిన, ఒక వీడియో తీయాలన్నా, ఒక ప్లేస్కి వెళ్ళాలని చెప్పినా, ఏం చెప్పినా సరే 90% ఆఫ్ టైంలో నో అనే ఆన్సర్ లేదన్నమాట. నాతో పాటు రావడం, కొన్నిసార్లు వాళ్ళ ఎంజాయ్మెంట్ ఆపుకోవడం, నన్ను వీడియో తీయటం, ఇలా ఎన్నో విషయాలు హెల్ప్ చేశారు. ఒకళ్ళు ఇద్దరు అయితే పేర్లు మెన్షన్ చేయొచ్చు. ఇప్పటికీ అరౌండ్ ఒక 20 పీపుల్ వరకు ఉంటారు. వాళ్ళు కాకుండా మా హౌస్ మేట్ స్పెషల్గా ఇంకా చెప్పాలంటే, గైస్ రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు లేకపోతే డెఫినెట్గా ఎంతో కొంత దూరం అట్లా ఉండేవాడినేమో, కానీ ఇంతవరకు అయితే ఖచ్చితంగా వచ్చేవాడిని కాదు. ఆ తర్వాత నా సబ్స్క్రైబర్స్ చెప్పాను కదా, 1000+ అంటే 1030 అరౌండ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. జస్ట్ వాళ్ళ ఫోన్లోనో లేదా టీవీలోనో యూట్యూబ్లో నన్ను చూసి నేను చెప్పిన మాటలు విని నా కోసం సబ్స్క్రైబ్ చేసుకున్నారు. గట్టిగా చేసింది కరెక్ట్గా లెక్కేస్తే 15 వీడియోలు, కేవలం 15 వీడియోలు. అందులో సగం
ఫన్నీ వీడియోస్ అనమాట. ఒక ఆటలు కానీ లేదా స్కేటింగ్ అని కానీ లేదా పార్టీ అని కానీ, రిమైనింగ్ కొంచెంలో కంటెంట్ ఉంది. ఆ కంటెంట్ చూసి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఇంకా నేను చాలా చూస్తుంటాను కామెంట్స్లో, చాలా బాగా చేసావు, ఐఫోన్ గురించి కానీ, నేను కెనడా రావాలా వద్దా అని చేసిన వీడియోకి చాలా అంటే చాలా గుడ్ ఇంప్రెషన్ వచ్చింది. 20K వ్యూస్, 22K వరకు వచ్చాయి. చాలామంది కామెంట్స్లో అప్రిషియేషన్ చేస్తూ ఉంటారు. పర్టికులర్లీ కొంతమంది ఉన్నారు, నాకు పేర్లు గుర్తున్నాయి బట్ అందరి పేర్లు నేను మెన్షన్ చేయలేను. ప్రతి వీడియోకి కామెంట్ చేయడం, నైస్ అని కానీ, కంగ్రాచులేషన్స్ అని కానీ, ఇట్లా నా ప్రతి వీడియోకి కామెంట్ చేయడం. నేను ఎవరు అని రిలేటివ్సా, ఇతర ఫ్రెండ్సా, తెలిసిన వాళ్ళ అంటే కాదు, జస్ట్ నా వీడియోలు నచ్చి నన్ను వాళ్ళ మొబైల్లో చూస్తూ ఎంకరేజ్ చేస్తున్నారు. డెఫినెట్లీ ఈవెన్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళే కాదు, సబ్స్క్రైబ్ చేయకుండా చూసిన వాళ్ళు కూడా, సబ్స్క్రైబ్ చేయకుండా నా ప్రతి వీడియోని చూసిన వాళ్ళు కానీ, లేదా కొన్ని కంటెంట్ బాగుంది కాబట్టి ఆ వీడియో చూసిన వాళ్ళు కానీ, లిటరల్గా మాటల్లో చెప్పలేను అనమాట. చాలా అంటే చాలా చాలా థ్యాంక్స్. సో మీ అందరికీ ఏదో ఒకటి చేయాలి, ఇంకా ఏం చేయాలి ఏంటని నాకైతే తెలీదు. ప్రస్తుతానికి అయితే నాకు చాలామంది, కొంతమంది కామెంట్లో మెసేజ్ చేస్తున్నారు, కొంతమంది ఎలా కాంటాక్ట్ అవ్వాలి అని చెప్తున్నారు. నేను రిప్లైస్ ఇస్తున్నాను, బట్ మీకు మెయిల్ ఎలా చేయాలి ఏంటనేది ఐడియా లేకపోవడం వల్ల నాకు చాలామంది రీచ్ అవ్వట్లేదు. కొంతమంది అయితే రీచ్ అవుతున్నారు. సో వాళ్ళ కోసం నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తాను, ఇది నా ఇన్స్టాగ్రామ్ ఐడి. సో మీరు మెసేజ్ చేయండి, నేను సాధ్యమైనంత వీలైనంత ఫాస్ట్గా నేను మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు లేకుండా ఇంత దూరం అంటే చెప్పలేను. అండ్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఆ 700 వాచ్ అవర్స్ కూడా కొంచెం తొందరగా కంప్లీట్ చేస్తే, లైక్ ఇంకా లిటరల్లీ ఇదొక్క రిక్వెస్ట్, డెఫినెట్గా మీరు చేస్తారు అని అనుకుంటున్నాను. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మా ఫ్యామిలీ. ఎక్కడ, గుంటూరు జిల్లా పెదవడ్లపూడి అనే విలేజ్ మాది. మాదొక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. బేసిక్గా నన్ను బీటెక్ వరకు చదివించి ఏదో ఒక జాబ్ చూసుకోరా అని కాకుండా, వాళ్ళ తాతకు మించి లోన్ తీసుకొని నన్ను మాస్టర్స్ చేయడానికి ఇక్కడ వరకు పంపించారు. ఫస్ట్ నుంచి నేను ఏ డెసిషన్ తీసుకున్నా, కొన్ని బ్యాడ్ డెసిషన్స్ ఉన్నాయి, కొన్ని గుడ్ డెసిషన్స్ ఉన్నాయి. ఎలాంటి డెసిషన్ తీసుకున్నా దే సపోర్టెడ్ మీ అ లాట్. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను, ఇట్లా చేస్తున్నాను అనగానే అందరిలాగే కొంచెం మనకెందుకు, మనం చేయలేము అని అన్నారు. బట్ ఎప్పుడైతే మా అక్క, మా పెద్దమ్మ వాళ్ళ అమ్మాయి, యూట్యూబ్ గురించి, యూట్యూబ్ని ఎందుకు ఇట్లా అనుకుంటున్నావు, యూట్యూబ్లో కూడా ఫ్యూచర్ ఉంది, ఇట్లా అవుతాడేమో అని చెప్పగానే ఆల్ ఆఫ్ ఎ సడన్ అసలు ఏమనుకున్నారో, దే స్టార్టెడ్ ఎంకరేజింగ్ మీ అనమాట. నెక్స్ట్ వీడియో ఏంటి, నెక్స్ట్ వీడియో ఏం తీస్తున్నావు. లిటరల్లీ మా అమ్మ అయితే టార్చరే. ఎప్పుడు నెక్స్ట్ వీడియో ఏంటి, ఫాస్ట్గా చేసుకో, ఎప్పుడు పడుకొని ఉంటావు అని చెప్పేసి లిటరల్గా షీ ఎంకరేజ్ మీ లాట్ అనమాట. ఇంకా మా రిలేటివ్స్ కూడా, మా మామయ్య వాళ్ళు కానీ, మా అక్క వాళ్ళు, ఈవెన్ వాళ్ళ పిల్లలు వీడియోస్ చూసి చాలా ఎక్సైటెడ్ అనమాట. ఏ వినయ్ మామ అని చెప్పేసి ఎంత ఎక్సైటెడ్ అంటే, ఈవెన్ పెద్దవాళ్ళు కూడా ఆ వీడియో ఫోన్ తీసుకొని వీడియో చూడటము, చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారు నాకు. ఇంతమంది సపోర్ట్ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ. నేను ఈవెన్ ఎవరి నుంచి అయినా సరే మన ఓన్గా చేసుకుందాము, పోదాము అని ఎప్పుడు అనుకున్నా కానీ, నాకు ఇటువైపు నుంచి నాకు తెలియకుండా నా వెనకాల ఇంత సపోర్ట్ ఉంది అనేసి నిజంగా ఇప్పుడే తెలిసింది. అందరికీ పేరు పేరున చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు, సమ్ క్లోజ్ ఫ్రెండ్స్, యూట్యూబ్ గురించి నాకు కొంచెం నాలెడ్జ్ ఇచ్చిన వాళ్ళు, అలా చాలా మంది ఉన్నారు చెప్పుకుంటూ పోతే.
సో అదనమాట ఫైనల్లీ